హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే సెలబ్రేషన్స్లో ఉన్నటువంటి మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు. ఎందుకంటే ఇవన్నీ మనకి కొత్తవి, ఎప్పుడు విమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకోలేదు మనం. ఈ విమెన్స్ డే సెలబ్రేషన్ ఎందుకు చేసుకోవాలి అని అనుకుంటున్నాం మనం ఈరోజు అంటే, ప్రతి మంగళవారం స్త్రీల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రకటిస్తున్నాం, మొర్ర పెడుతున్నాం, అరుస్తున్నాం, మన సాధికారత చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే మరి ఈరోజు ఎందుకు ఇలా మనం సెలబ్రేట్ చేసుకోవాలి, చిన్న వర్తమానం మాట్లాడుకోవాలి, కేక్ కటింగ్ చేసుకోవాలి అని నాకు అనిపించింది అని అంటే, ఇప్పుడు మన దేశంలో కాదు, ఇది ఇంటర్నేషనల్గా స్త్రీల కొరకు చేసినటువంటి ఒక దినముగా, ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు ఎంత బలహీనులో, ఎలా అణిచేస్తారో, ఎలా అణగారిన వారిలాగా చూస్తారో, ఇవన్నిటినీ చూసినటువంటి అనేక మంది స్త్రీలు ఆ రోజుల్లో ఇన్స్పైర్ అయ్యి 1908లో 1908లో ఈ యొక్క స్త్రీలందరూ కూడా వాళ్ళ యొక్క పవర్ని చూపించాలి లోకానికి అన్న ఉద్దేశంతో క్లారా అనేటువంటి ఒక ఆవిడ అన్ని దేశాల నుంచి 17 మందిని ఒక ప్లేస్లో గ్యాదర్ చేసి 1910 ఆ సంవత్సరంలో ఈ దినాన్ని ఇంటర్నేషనల్ విమెన్స్ డేగా ప్రకటించారు వాళ్ళు. ఇప్పుడు ప్రతి పార్టీకి జెండా ఉంటుంది కదా, వైఎస్ఆర్సీపీకి ఒకటి, తెలుగుదేశానికి ఒకటి, ప్రతి పార్టీకి జెండా ఉంటుంది. మన ప్రతి దేశానికి కూడా జెండాలు ఎలా ఉంటాయో ఈ విమెన్స్ డేకి సంబంధించిన జెండా కూడా ఉంటుంది. దాంట్లో 3 రంగులు ఉంటాయి, దాంట్లో కూడా 3 రంగులు ఉంటాయి. ఫస్ట్ది పర్పుల్, రెండవది గ్రీన్, మూడవది వైట్. ఏం చెప్పాను? ఫస్ట్ పర్పుల్, గ్రీన్, వైట్, ఈ 3 ఉంటాయి అన్నమాట. అంటే ఈ పర్పుల్ అనేది అధికారానికి సాదృశ్యం, మనందరికీ తెలుసు. డిగ్నిటీ, అధికారము, జస్టిస్ అండ్ డిగ్నిటీ. అయితే ఇంగ్లీష్లో ఆ పదాలు వస్తున్నాయి, తెలుగులో అది. రెండవది గ్రీన్ అని చెప్పాను కదా, అది దేనికి సాదృశ్యం అంటే ఒక హోప్, నిరీక్షణ. ఇది మామూలుగా ఇంటర్నేషనల్గా వాళ్ళు పెట్టినటువంటి ఆ కలర్స్, కానీ ఇది మనకి బిబ్లికల్గా మనకి కూడా అది కనెక్ట్ అవుతాయి కదా. పర్పుల్ కలర్ అదే విధమైనటువంటి రాజరికానికి సాదృశ్యం. ఆ గ్రీన్ కలర్ నిరీక్షణ, హోప్ లేకుండా అసలు బైబిలే లేదు, హోప్ లేకుండా అసలు క్రిస్టియానిటీయే లేదు కదా. కాబట్టి హోప్. మూడవది వైట్, ప్యూరిటీ. హల్లెలూయా. అంటే ఆ 3 జెండాలు, ఆ 3 రంగులు ఏదైతే ఈ విమెన్స్ డే రోజున వాళ్ళు కలర్స్ డిస్ప్లే చేస్తున్నారో దానికి సాదృశ్యాలు ఏంటంటే అధికారము, డిగ్నిటీ, తరువాత ఇంకోటి ఏంటి హోప్, ఆ తరువాత ప్యూరిటీ. ఇది స్త్రీకి లక్షణాలుగా చెప్పి అక్కడ ఆ రోజు 1910 నుంచి ఈ యొక్క విమెన్స్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. మామూలుగా స్త్రీల గురించి ఆలోచించినప్పుడు క్రైస్తవ్యమే కాదు, ఇంకా ఏ మతమే కాదు, ఏ జాతే కాదు, ఏ దేశమే కాదు, ఎక్కడైనా సరే స్త్రీని కొంచెం తక్కువగా చూడడం అనేది ప్రతి చోట కూడా జరుగుతూనే ఉంటుంది. అంత లెవెల్లోనికి వెళ్ళిపోకుండా చిన్న పనులు చేసుకునేటువంటి ఒక సిమెంట్ వర్క్ జరిగేటువంటి ప్లేస్ని చూడండి మీరు, ఒక ఇల్లును కట్టేటువంటి ప్లేస్ని చూడండి. మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఆమె గంప నెత్తి మీద పెట్టుకుని పైకి ఎక్కుతుంటుంది, దిగుతుంటుంది, ఎక్కుతుంటుంది, దిగుతుంటుంది. మగవాడు కూడా ఎక్కుతుంటాడు, వాడు అక్కడ కలుపుతూ ఉంటాడు. సిమెంట్ మిక్సింగ్ ఆర్ లేకపోతే ఏదో అందించడం, ఈమెకి ఎత్తడం, అలాంటివి చేస్తారు. డే ఎండ్ అయ్యేసరికల్లా ఈ స్త్రీకి చాలా తక్కువ ఉంటుంది. అట్లీస్ట్ 200 అన్నా పురుషుడికి ఎక్కువ ఉంటుంది. చూసారా మీరు? ఇప్పుడు కూడా మనం బయట ఆలోచన చేస్తే అంతే, వాళ్ళ రేట్లు అలా ఆ స్త్రీకి అంతిస్తుంటారు. దినమంతా అతనితో పాటు ఈమె కూడా కష్టపడుతూ ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఈమె కంటే ఒక 200 అతనికి ఎక్కువిస్తూ ఉంటారు. పొద్దున్న సాయంత్రం వరకు ఈమె కూడా పనిచేస్తూ ఉంటుంది. అలా ఎంత సమానత్వం తీసుకురావాలని ట్రై చేస్తూ ఉన్నా కూడా ఆమెను అణగద్రొక్కుతూనే ఉంది ప్రపంచం. అలా తక్కువగా చేస్తూనే ఉంది ప్రపంచం. ఇంకా ముందుకు పోతే ఏమంటుందంటే, స్త్రీ బలహీన ఘటం కదా, పౌలు చెప్పేశాడు కదా, డిక్లేర్ చేసేసాడు కదా, బలహీన ఘటం కదా అంటుంది. ఈ రోజుల్లో అసలు ఏ రంగంలోనే ఆవిడ తక్కువగా లేదు. శారీరకంగా బిడ్డలను కండం ద్వారా, లేకపోతే శారీరకంగా అంటే నిజంగా జన్మనివ్వడానికే అప్పుడే ఆవిడ వీక్ అవుతుంది. అప్పటి వరకు యంగ్స్టర్స్ అందరూ ఎంత బలంగా ఉంటారో మన అందరికీ తెలిసిన విషయం. మొత్తానికి బలహీన ఘటమే, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు స్త్రీలను ఎప్పుడు కూడా బలహీన ఘటంగా చూడలేదు. ఇంకా ముందుకు పోతే స్త్రీని గురించి ఏమన్నారంటే, ఆదాము హవ్వ ఇద్దరిని దేవుడు సృష్టించిన తర్వాత హవ్వే కదా తప్పు చేసింది.
ఆదాము కాదు కదా, ఆమె ద్వారానే కదా వారి పాపంలో పడిరి అనేటువంటి మాటనే చూపిస్తున్నారు. సరే, ఆదికాండంలో ఈమె ద్వారానే అక్కడ పాపములో అంటే తప్పు జరిగింది, భర్తను ప్రేరేపించింది, బలహీనపరచబడిపోయింది, శాతానుడికి చోటిచ్చింది. ఆ తర్వాత దేవుడు వచ్చాడు, పాముకి పనిష్మెంట్ ఇచ్చాడు, వీళ్ళకి పనిష్మెంట్ ఇచ్చాడు, పురుషుడికి కూడా పనిష్మెంట్ ఇచ్చాడు, అందరికీ కూడా పనిష్మెంట్స్ ఇవ్వడం అనేది అక్కడ జరిగింది. సరే, అది అయిపోయింది. అది మొదటి ఆదాము దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్. అది ఇలాగే ఉన్నది అక్కడ అంతా కూడా. శాపగ్రస్తమైనటువంటి మానవుడి జీవితం అలా కొనసాగుతుంది. వాళ్ళకి దేవునికి ఉన్నటువంటి కనెక్షన్ తెగిపోయింది. ఆ దేవుని దగ్గరికి వీళ్ళు ఎక్కి వెళ్ళలేరు. ఇలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు? మనందరినీ ఆ బాండేజెస్ నుంచి విడిపించడానికే వచ్చారు. ఇప్పుడు కడమ ఆదాము అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే వచ్చారో ఆ శాపమంతా ఆయన బ్రేక్ చేశారు. ఇప్పుడు స్త్రీ అనియు, పురుషుడనియు, గ్రీసు దేశస్థుడనియు, ఎవడనియు భేదం లేదు. మనం అందరము దత్తపుత్రాత్మ పొందాం. హల్లెలూయా. దత్తపుత్రాత్మతో ఉన్నప్పుడు మనం దత్తత తీసుకున్నారు. ఆయన స్త్రీ అని పురుషుడని ఏ భేదం, ఇప్పుడు జెండర్ అసలు ఏం ప్రాబ్లం లేదు. అది ఇప్పుడు మనుష్యులందరిపైన కూడా సమానంగా మేడగదిలో ఏం చేశారు? ఆయన ఆత్మను కృమ్మరించారు. హల్లెలూయా. అప్పుడు మనుష్యులందరిపైన ఆయన ఆత్మను కృమ్మరించినప్పుడు అందరూ పరిశుద్ధాత్మ ద్వారా మనము లీడ్ చేయబడుతూ దత్తపుత్రాత్మని మనం పొందుకున్నాము. హల్లెలూయా. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చి మనల్ని నడిపిస్తున్నారు. అదంతా చూపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఫాలోవర్స్లో స్త్రీలను అధికంగా వాడుకున్న సందర్భం మనం చూస్తాం. ఇప్పుడు ధర్మశాస్త్రము చెప్పున మనం వెళ్ళాలంటే ధర్మశాస్త్రం ప్రకారం అక్షరాన్ని పట్టుకుని జీవించే వాళ్ళం కాదు. ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలు జీవిస్తున్న వాళ్ళం. అక్షరం మనిషిని చంపేస్తుంది, అది ఆత్మ జీవింపజేస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనకి దేవుడు కొంత పని అంటూ ఇచ్చాడు. ఈ యొక్క డిగ్నిటీ మెయింటైన్ చేయాలి మనం, ప్యూరిటీ మెయింటైన్ చేయాలి మనం, హోప్ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం ఇప్పుడు అందరం కలిసి చదివినటువంటి లేఖనంలో ఏమేమి ఉంది? ఆ స్త్రీ ఏం చేస్తుంది? డిగ్నిటీ. ఆవిడ వర్క్ చేసుకుంటుంది. ఆవిడ రక్తవర్ణ వస్త్రాల ఇంటి వారి కొరకు నేస్తుంది, నడుము కట్టుకుంటుంది, బలంగా పనిచేస్తుంది. అవునా? వేకునే లేస్తుంది ఇంటి వారి కొరకు. ప్యూరిటీ ఆవిడ మెయింటైన్ చేస్తుంది. ఆవిడ దీనులకు చేతులు చాపుతుంది. తన భర్త గవిని దగ్గర పెద్దల దగ్గర కూర్చుండేటట్లుగా ఈవిడ ప్రవర్తన ఉంటుంది అక్కడ. ఇలా ఈవిడ ద్వారా గుణవతి అయినటువంటి భార్య ఎలాంటి విషయాలు చేస్తుంది. ఆమె ఉపదేశం చేస్తుంది అంట, జ్ఞానం కలిగిన నోరు తెరుస్తుంది అంట. ఆవిడ విచ్చలవిడిగా మాట్లాడేయడం లేదు, ఆవిడకి జ్ఞానం కలిగి నోరు ఉపదేశము చేస్తుంది అంట ఆవిడ. ఇలాంటి డిగ్నిటీ అంతా కలిగినటువంటి స్త్రీగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అందం, వ్యర్థం, సౌందర్యం, మోసకరం అని ఉంది. అది నిజమే. మనం మంచిగా డిగ్నిఫైడ్గా కనిపించడానికి తయారులో ఎటువంటి ప్రాబ్లము లేదు. నీట్గా, డీసెంట్గా, మనం డిగ్నిటీగా ఉండడంలో ఏ ప్రాబ్లం లేదు. కానీ ఇతరులను మనం చెడగొట్టే విధంగాను, సంఘాన్ని చెరిపే విధంగాను, బయటికి వెళ్ళి చెత్త వేషాలు వేసే విధంగాను మనం ఉండనంతసేపు మనకి దేవుడిచ్చినటువంటి సౌందర్యం ఆశీర్వాదకరమే. అది ఆశీర్వాదకరమే. దేవుడిచ్చిన ఆ సౌందర్యాన్ని కానీ నీవు వ్యర్థంగా ఉపయోగించినట్లయితే, దాన్ని పట్టుకుని అనేకులను చెరపడానికి నీవు ప్రయత్నించినట్లయితే అది నిజంగా మోసకరం అయిపోతుంది. అది నీకే శాపంగా మారిపోద్ది. ఖచ్చితంగా అది నీకే శాపంగా మారిపోద్ది. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలంటే మనం అంత జాగ్రత్తగా, అంత ప్యూరిటీగా, అంత డిగ్నిఫైడ్గా, అలా దేవుని యొక్క సన్నిధిలో అంత జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇలాంటి హక్కులన్నీ వచ్చినాయి. అందరూ చాలా ఇప్పుడు విమెన్స్ అంటే ఒక సమాన స్థానంలో ఉన్నారు. అంతా మంచిగా పైకి అంతరిక్షంలోనికి వెళ్ళిపోతున్నారు, సముద్రంలోనికి వెళ్ళిపోతున్నారు, అంత పెద్ద పేరు ప్రతిష్టలు పొందుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్తున్నారు, స్త్రీలు మహాసైన్యమే లేస్తారు, మహాసైన్యమే వాళ్ళు లేస్తారు, దేవుని పనులు చేస్తారు. ఇవి చెప్పడానికే యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలలో ఎందరు స్త్రీలను లేపారో మనకు అక్కడ అర్థమైపోద్ది. ఓల్డ్ టెస్టిమెంట్లో ఇది లేదు. ఎందుకని? అప్పటికింకా కడమ ఆదాము రాలేదు కాబట్టి. ఆ యొక్క మొదటి ఆదాము ద్వారా పొందుకున్న శాపగ్రస్తమైనటువంటి స్త్రీ అలా మూలనే పడుంది. ఆమెకి పేరు లేదు, ఆమెకి ప్రతిష్ట లేదు, ఆమెకి డిగ్నిటీ లేదు, ఆమె సాక్ష్యము చెల్లదు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఇవన్నీ రాసున్నాయి కాబట్టి. ఆ శాపం ఇంకా ఆవిడ మీద ఏలుబడి చేస్తుంది కాబట్టి. ఎప్పుడైతే ప్రభు వచ్చారో ఆ 2 శాపాలు కొట్టివేయబడ్డాయి. అసలు మొత్తం మనం నీతిమంతులుగా మార్చేశాడు మనల్ని కదా. ఆయన రక్తము ద్వారా మనందరినీ నీతిమంతులుగా మార్చలేదా? మార్చేశారు ఆయన. ఇప్పుడు సలోమే అవ్వచ్చు, మగ్దలేనే మరియా అవ్వచ్చు,
నిన్న చెప్పినటువంటి జోయన్న, యోహన్న అనేటువంటి స్త్రీ అవ్వచ్చు, వీళ్ళందరూ ఏం చేశారు దేవుని కోసం? వాళ్ళ యొక్క రాయల్టీ విడిచిపెట్టేసి వచ్చేసారు బయటికి. అయ్యో, స్త్రీలంటే అలా రాయల్టీ ఉండాలి, తెర చాటున ఉండాలి, అసలు భర్త చాటున ఉండాలి, ఏమన్నా అవసరమైతే భర్తను అడగాలి తప్ప ఏసే వెనకాల వచ్చేస్తే ఎలా అంటే ఎలా అవుతుంది? ఇప్పుడు అదొక మాట చెప్పండి నాకు. ఆవిడ రాజుగారి దగ్గర పనిచేస్తున్నటువంటి అధికారి యొక్క భార్య, కూజా భార్యయగు యోహన్న, అక్కడే ఉండాలి, రాజుగారి కోటలోనే ఉండాలి, ఆ మంత్రి యొక్క క్వార్టర్స్లోనే ఉండాలి. ఆవిడ దగ్గర బోల్డ్ మంది పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ రాయల్ లేడీస్, వాళ్ళందరూ కూడా వాళ్ళు బయటికి రారు, బయటికి కనిపించరు వాళ్ళు. అటువంటి స్త్రీ వచ్చి వీధి పరిచర్య చేసినప్పుడు యేసయ్య కాదు అనలేదు. ఇప్పుడు మనం పరిచర్య చేసినప్పుడు ఎందుకు యేసయ్య కాదు అంటారు? ఆయన పిలిచాడు, ఆయన పిలిచాడు మనల్ని, ఆయన మనల్ని పిలిచారు, వాడుకోవాలి అనుకున్నారు. ఆయన పిలిచిన పిలుపుకు లోబడి వచ్చినటువంటి వాళ్ళు స్త్రీలు. స్త్రీలలో యేసయ్య ఎవరో నాకు తెలియదని బొంకిన వాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా చెప్పండి. స్త్రీలలో ఈ యేసయ్యని అమ్మేసిన వాళ్ళు ఎవరు లేరు. స్త్రీలలో సిలువ దగ్గర అమ్మో మాకు భయమని పారిపోయిన వాళ్ళు ఎవరు లేరు. స్త్రీలలో సమాధుల తోటంటే మాకు భయము, చీకటంటే భయమని పారిపోయిన వాళ్ళు ఎవరు కూడా. హల్లెలూయా. ఈ 4 మాటలు చాలనుకుంటున్నాను నేను. స్త్రీలు ఎవరు ఆయన నమ్మేలేదు, స్త్రీలు ఎవరు ఈయన ఎవరో నాకు తెలియదని బొంకలేదు, స్త్రీలు ఎవరో మాకు భయమేసేస్తుంది, క్రూసిఫికేషన్ రక్తం భయమేసేస్తుంది, ఆయన మేకులు భయమేసేస్తున్నాయి, దాని తర్వాత మమ్మల్ని ఏం చేసేస్తారో రోమా సైనికులు, అసలే క్రూరులు అని భయపడలేదండి వాళ్ళు, భయపడలేదు. మన భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుంది అంతే. వాళ్ళు అంత భక్తి చేశారు, వాళ్ళకి అంత ధైర్యం కలిగింది, అంత నమ్మారు, అంత ధైర్యం కలిగింది, అంత పెట్టుబడి పెట్టారు, అంత ధైర్యం కలిగింది వాళ్ళకి, అంత సమకూర్చుకున్నారు. చిమ్మెట కొట్టని రాజ్యంలో వారి ధనాన్ని సమకూర్చుకున్నారు, వాళ్ళకి భయం లేదు. అది స్త్రీలు. కాబట్టి ఈరోజు ఏమైనా నేర్చుకోవాలి అని అనుకుంటే దేవునికి నమ్మకస్తులుగా ఉండడం అనేది నేర్చుకోండి. వాళ్ళు ఎలా ఫాలో అయ్యారో, వాళ్ళు ఎలా ప్రభువుని వెంబడించారో, వాళ్ళ ధనాన్ని ఎక్కడ పెట్టుకున్నారో, వాళ్ళు ధనాన్ని ఎలా ఇంక్రీజ్ చేసుకున్నారో, వాళ్ళు ఎంతటి ధైర్య సాహసాలు ప్రదర్శించారో, ప్రభువు కొరకు అసలు ఏది కూడా ప్రభువు కంటే అధికంగా ఏది భాగ్యమని వాళ్ళు ఎంచలేదు, రాయల్టీ ఎంచలేదు వాళ్ళు. ఆ మగ్దలైన మరియ అనేటువంటి 7 దయ్యాలు పట్టినటువంటి స్త్రీ ఇక అన్నీ విడిచిపెట్టేసి ప్రభువుని వెంబడిస్తూ ఉంది. ఇంకా ఆవిడ ఇంక దేన్ని కూడా గొప్పగా ఎంచలేదు. ఆఖరికి తన తల వెంట్రుకలతో ప్రభు యొక్క పాదాలు తుడుస్తూ, కన్నీటితో కాళ్ళు కడుగుతూ ఆమె ప్రేమని ఆమె ఏం చేసింది చూపించింది లోకానికి. బేతనీయ మరియ ఏం చేసిందంటే అన్నిటికంటే ఉత్తమమైనది ఆయన పాదాల దగ్గరే ఉండడం. అయిపోయిన తర్వాత ఈ పురుషులందరూ ఏం చేశారంటే, మన మాస్టర్ మనల్ని విడిచి వెళ్ళిపోయాడు, ఇప్పుడు రోమన్ గవర్నమెంట్ మనల్ని వెతుకుతూ ఉన్నారు, మనం ఏం చేయగలం అని చెప్పేసి మరలా వలలు పట్టుకుని సముద్రంలోనికి వెళ్ళిపోయారు. స్త్రీలు వెళ్ళలేదే. హల్లెలూయా. వాళ్ళందరూ ఆ ఇళ్లల్లో కూర్చొని ప్రార్థనలు చేస్తున్నారు, సహవాస ప్రార్థనలు చేస్తున్నారు. పేతురు చెరసాలలో నుంచి విడిపించబడగానే ఎక్కడికి వచ్చాడు? డైరెక్ట్గా మార్కు తల్లి అయిన మరియ ఇంట్లో అయితే ఇలా కంటిన్యూస్గా నిసిలో ప్రార్థనలు జరుగుతుంది. ఇక్కడికి వెళితే ఆ స్త్రీలు నాకు దొరుకుతారు, ఇక్కడ దొరుకుతారు. వాళ్ళు ఇంకా కంటిన్యూస్గా ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి ఎవరినైనా ఎక్కడైనా కలుసుకోవాలంటే ఆఖరికి ఒక ఆర్డర్ బుక్ చేసి ఒకసారి ఇంటికి వచ్చిందంటే మీరు ఎక్కడ ఉన్నారో చర్చి దగ్గర ఉన్నారా అని అడుగుతారు స్వాతిని. అంటే అర్థం ఏంటి? ఆల్వేస్ అక్కడే దొరుకుతారు వాళ్ళు. ఆఖరికి ఆర్డర్ బుక్ చేయడానికి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు, ఎందుకంటే వాళ్ళ యొక్క స్థావరం ఇదే. హల్లెలూయా. వాళ్ళు అలాగే ఉన్నారా? మారిపోయారు, ఎక్కడికైనా వెళ్ళిపోయారా? మళ్ళీ ఈవిడ ఎవరు యోహన్న మళ్ళీ వెళ్ళిపోయిందా రాజుగారి కోటలోకి? వెళ్ళలేదు. మగ్దలేనే వెళ్ళిపోయిందా? వెళ్ళలేదు. మేము సమాధుల తోట దగ్గర కూడా కూర్చుంటాం. చాలా చీకటి ఉండగానే వారికి భయం లేదేంటండి? వారికి భయం ఏది? వారికి భయం లేదు. మళ్ళీ పైగా వెళ్ళి అడుగుతున్నారు, నా ప్రభువుని ఎక్కడ పెట్టారో చూపించండి, నేను ఆయనని. ఎస్, హల్లెలూయా. అంత బలం ఉందా స్త్రీకి? ఉంది. ఎక్కడ లేదు మనకి? ఎందుకు లేదు? అంత బలం ఉందా? ఉంది. ఏదైనా చేయగలమా? చేయగలం. ఆ తర్వాత మొట్టమొదటి సువార్త ప్రకటించడానికి, అపోస్తలులకి సువార్త ప్రకటించడానికి స్త్రీలను వాడుకున్నాడండి. అపోస్తలులకి. ఈరోజు ఏ సేవకులకైనా మనం చెప్పొచ్చు, తప్పే ఉంది. సేవకులు వినరా మనం చెప్తే? ఎందుకు వినరు? వాళ్ళకి తల్లి లేదా? వాళ్ళకి చెల్లి లేదా? దేవుడు అంతమంది స్త్రీలను వాడుకోలేదా? ఎంతవరకు ఆవిడ క్యారెక్టర్ ఎంతవరకు వాడుకుంటారంటే, సంఘానికి అసలు ఫస్ట్ వచ్చేవాళ్ళు ఎవరయ్యా అంటే స్త్రీలు. ఎక్కువ కాంగ్రిగేషన్ ఎవరయ్యా అంటే స్త్రీలు. సంఘం అందరూ అయిపోయిన తర్వాత గిన్నెలు కడిగేది ఎవరయ్యా అంటే స్త్రీలు. పాస్టర్ గారికి ఇదంతా తుడిచేసి కార్పెట్లు ఎత్తేది ఎవరయ్యా అంటే, ఎక్కడైనా ఉజ్జీవ సభ జరుగుతుంది అని అంటే స్త్రీలు.
అమ్మా మీరు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, ఓల్నైట్ ఉన్నాయి, రండి అని పాస్టర్లు ప్రకటిస్తే వెళ్ళేది అన్నిటికీ స్త్రీలు కావాలి. స్త్రీలు లేనిదే అసలు సేవ జరగదు, అసలు సేవ జరగదు. ఇటువంటి స్త్రీ ఎందుకని మరి బోధించకూడదు అంటే ఒకే ఒక మాట, స్త్రీలు వారి ఇంటను ఉండాలి కానీ వారి భర్తలను అడిగి తెలుసుకోవాలి కానీ స్త్రీలు ప్రకటించడానికి నేను సెలవియ్యను అని పౌలు గారు రాసినటువంటి ఆ మాటను పట్టుకుంటున్నారు. యేసయ్య పౌలు గారి కంటే గొప్పవారు కాదా? గొప్పవారేనా? యేసయ్య పౌలు కంటే గొప్పవారు కారా? ఈరోజు ప్రశ్న. ఆయన ఆదాముని ఎలా సృష్టించారో అవ్వని కూడా అదేవిధంగా సృష్టించిన తర్వాత మీరు వెళ్ళి మీరు 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 అన్నారా దేవుడు? ఆదాము నువ్వు వెళ్ళి, ఆదాము నువ్వు వెళ్ళి అన్నారా? మీరు వెళ్ళి, మీరు ఫలించండి, మీరు వెళ్ళి, మీరు అనేటువంటి మాటని ఇద్దరితోనూ కూడా ప్రభువు సమానంగా మాట్లాడారు. నిజమే, ఆవిడ తప్పు చేసిన కారణంగా ఆవిడ తగ్గించబడింది. కానీ ఎప్పుడైతే ప్రభు వచ్చి తన రక్తాన్ని పెట్టి ఆ శాపాన్ని కొట్టివేశాడో తరువాత ఇద్దరిని సమానంగా చేసేశాడు ఆయన. నేను ఇద్దరిని సమానంగా చేసేసాను అనడానికి సాదృశ్యమే ఇందరి స్త్రీలను ఆయన వాడుకున్నారు. ముందుగానే తెలుసు కదా, ప్రభువు సర్వాంతర్యామి కదా, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ప్రభువుకు తెలుసా లేదా? తెలుసు కాబట్టి ఇప్పుడు ఈయన ఎవరు వెతుకుతారో లాస్ట్ వరకు తెలుసా లేదా? అప్పుడు వెళ్ళి ఈయన చెప్పాలి, రే మీరు భయపడిపోకండి రా నాయన, అనవసరంగా మళ్ళీ స్త్రీలు వచ్చేస్తారు అక్కడికి, నేను ఖచ్చితంగా లెగిస్తాను 3:30కి వచ్చేయండి, నేను అక్కడ రెడీగా ఉంటాను, లేకపోతే ఆ స్త్రీలకు పేర్లు వెళ్ళిపోతాయి అని చెప్తురు కదా. భవిష్యత్తు జ్ఞానం తెలుసు కదా ప్రభువుకి. అలా చెప్పలేదు కదా. స్త్రీలే ప్రకటించాలి అని ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఆ స్త్రీలకి దేనికి భయపడలేదు. ఆయన తెలుసా అంటే తెలుసు. అయ్యో తోటమాలి, ఆయన నాకు తెలుసయ్యా, నా ప్రభువయ్యా. పేతురుని అడుగుతున్నారు, ఆయన నీకు తెలుసంటే ఆయన ఎవరో నాకు. ఒకసారి ఆలోచించండి. మనం ఏదైనా చేయగలము అనడానికి ప్రభువు వెనకాల ఉన్న స్త్రీలు ఎలా పనిచేశారో ఈరోజు మనం కూడా అలా పని చేయగలము. నశించిపోతున్న వాడిని, మునిగిపోతున్న వాడిని రక్షించడానికి ఏ చెయ్యి అయితే ఏంటి? అది ఆడ చెయ్యా మగ చెయ్యా? ఏ చెయ్యి అయితే ఏంటి? నాశనానికి జోగుచున్న వారికి చెయ్యిచ్చి పైకి రాగడానికి. హల్లెలూయా. అగ్నిలోనికి వెళ్ళిపోతున్న వారిని చెయ్యిచ్చి రానాయినా అని పైకి తీసుకొని రావడానికి. ఊబిలో కూరుకుని పోతున్న వారిని 2 చేతులు మనం చాపి వాళ్ళని బయటికి లేవనెత్తి వాడి యొక్క మట్టి కడగడానికి ఏ చేతులు అయితే ఏంటండి? అవునా కాదా? ప్రభువైతే ఏ మాత్రము భేదము చూపలేదు. జ్ఞాపకం చేసుకోండి. స్త్రీలు వర్తమానాలు వినిన తర్వాత బలంగా లేవాలి పైకి. వారికి ఏ కాలింగ్ దేవుడు ఇచ్చాడో ఆ కాలింగ్లో వాళ్ళు ఖచ్చితంగా నిలవబడాలి. ఈరోజు నేను ఇలా చెప్తున్నాను కదా అని అందరూ అలా పాస్టర్లు అయిపోండి నేను చెప్పట్లా. మీకు ఒక కాలింగ్ ఉంటుంది, నాకు ఒక కాలింగ్ ఉంటుంది. నాకు ఇచ్చిన కాలింగ్ నేను నమ్మకంగా చేస్తున్నాను. దీనిలో ఎవరెవరు వచ్చి ఏమేమి అన్నా కూడా నేను వెనక్కి వెళ్ళలేకపోవడం వల్ల దేవుడు నన్ను ఆశీర్వదించాడు. 10 సంవత్సరాలు వెళ్ళిపోయాను వెనక్కి నేను. అప్పుడు ప్రభువు ఆయన యొక్క దయతో, కనికరంతో, దీర్ఘశాంతంతో నా కోసం అలా కనిపెట్టాడు ఆయన. మీరు వినలేదు కాబట్టి కృప మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అనే పదం కరెక్ట్ కాదు. ఒక యోనా మాట వినకపోతే మరలా ఆ యోనా కోసమే దేవుడు చేపను క్రియేట్ చేసినట్లు అసలు నేను మాట వినకపోతే నాకు అసలు ఇవాంజలిస్ట్ వద్దు, అసలు సేవ వద్దు, నాకు ఏమీ వద్దు, అసలు కేవలం నీ కోసం నేను పని చేస్తాను, ఒక మూలను కూర్చొని ప్రార్థన చేస్తాను యేసయ్య, నాకు ఇలాగే ఇవ్వు అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ సంఘం పేరు ఇదని చెప్పాడు, నువ్వు ఇలా పని చేయాలని చెప్పాడు, ఇన్ని లక్షల ఆత్మలు నేను నీకు అప్పగిస్తానని చెప్పాడు, ఇదిగో నీ కొరకు అంటే ఏమంటారు పొలాలు, స్థలాలు, ప్రాకారాలు, గోపురాలు ఈ విధంగా నీవు ఎస్టాబ్లిష్ అవుతావని చెప్పారు. ఈ మాటలు రాబోయే దినాలలో ప్రజలందరూ చూచునుగాక. ఎందుకంటే పిలిచినవాడు నమ్మదగినవాడు, దేవుని యొక్క ఏర్పాటు లేకుండా ఎవరి దగ్గరికి వచ్చి మాటలు వినడం అనేది అసాధ్యము. మగవాళ్ళందరూ సేవకులు వాళ్ళు సేవ చేసుకుంటే చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. వాళ్ళు మగవాళ్ళని అహంకారంతోనూ చేసుకోవచ్చు, మేము ప్రభు యొక్క సారూప్యం అని కూడా చేసుకోవచ్చు, ప్రభు మమ్మల్నే పిలిచారని కూడా చేసుకోవచ్చు. కానీ చేసుకుంటూ ఉన్నప్పుడు స్త్రీలను క్రిటిసైజ్ చేయడం ఎంత మాత్రం మంచిది కానే కదా. ఎక్కడైతే స్త్రీని క్రిటిసైజ్ చేస్తారో అక్కడ కిందకి డిక్రీజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఒక ఇల్లే చూడండి మీరు, ఒక ఇంట్లో భర్త అసలు స్త్రీని లెక్క చేయకుండా అణగారు చేసి, కొట్టేసి, తిట్టేసి, చంపేసి, అసలు నువ్వు చాలా అసలు ఇంకా నిన్ను అసలు ఒక మనిషిలాగే నేను ట్రీట్ చేయట్లేదు అని ప్రవర్తించేటువంటి ఇల్లులు అంత ఆనందంగా ఫ్లరిష్ అయి ఉంటాయా? ఉండవు. ఎక్కడైతే తల్లిని గౌరవిస్తారో, ఎక్కడైతే చెల్లిని గౌరవిస్తారో, ఎక్కడైతే ఇంట్లో స్త్రీకి సమానంగా ప్రేమ పంచుతారో, ప్రేమ గల ఇల్లు ఉంటుందో ఆ గృహాలు ఆశీర్వదింపబడతాయి. ఇప్పుడు ఈరోజు సేవకులు కూడా స్త్రీలను దూషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్పాను కదా ఒకసారి ఒక పాస్టర్ అన్న మాట,
చాలా బాధ అనిపించింది, ఫోన్ చేసి మాట్లాడాలనిపించింది, అటువంటి వాళ్ళతో మాట్లాడడం ఎందుకు అని అనిపించింది. ఎల్లమ్మ పుల్లమ్మ ఈరోజు వచ్చి ప్రార్థనలు చేసేస్తున్నారు, సేవ చేసేస్తున్నారు, ఆ ఎల్లమ్మల దగ్గరికి పుల్లమ్మల దగ్గరికి వెళ్ళకండి అన్నాడు అతను. ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎల్లమ్మలు పుల్లమ్మలే. మరి ఎవరు వస్తారు వాళ్ళ సంఘంలో స్త్రీలు కాకపోతే? అసలు ఆ మాట అస్సలు బాగోలేదు. ఏ సేవకుడైనా స్త్రీని గౌరవించడం నేర్చుకోవాలి. నిజమే, అంత పౌరుషం పడవచ్చు కానీ గర్వం పడిపోకూడదు. మేము పురుషులం, మేము తెల్లని వస్త్రాలు వేసుకున్న వాళ్ళం, మేమే అధికారం కలిగి ఉన్నామని గర్వం పడిపోతే దేవుడు ఎంత మాత్రం ఇష్టపడు. ప్రభువు అసలు స్త్రీలను అలా ఎప్పుడూ డిగ్రేడ్ చేయలేదు. ప్రభువు అసలు స్త్రీలని నువ్వు రావద్దమ్మా, మీరు స్త్రీలు నా వెనకాల వెంబడించద్దు, అయ్యో సిలువు దగ్గరికి వచ్చేసారేంటి, ఇక్కడ 3 మంది రోమా సైనికులు ఉన్నారు, మిమ్మల్ని చూసేస్తారు, వెనక వెళ్ళిపోండి అని చెప్పలేదు. ఆయన వాళ్ళ సర్వీసెస్ని వాడుకున్నారు. ఆయన వాళ్ళకే ఫస్ట్ కనిపించారు. నేను లేచాను, పునరుద్ధాన శక్తితో లేచాను, ఈ వార్త వెళ్ళి ప్రకటించండి, అపోస్తలులతో చెప్పండి అని చెప్పారు ఆయన. ఆ వార్త వాళ్ళు వెళ్ళి ప్రకటించారు. పౌలు గారు లెటర్స్ రాస్తే అవన్నీ పట్టుకుని వెళ్ళడానికి స్త్రీయే వాడబడింది. ఎవరెవడా? ఫీబే. అసలు పౌలు గారు లెటర్స్ రాశారు. ఆ టైం చాలా చాలా టఫ్ టైం, వెళ్ళడానికి ఏ మగవాడికి అక్కడ శక్తి లేదు, అందరూ పట్టుకుంటారు, మమ్మల్ని అయితే అక్కడ అరెస్ట్ చేసేస్తారు. ఆ స్త్రీ బయలుదేరింది. ఈ రోజుల్లాగా ఏ కార్లు, ఏ ఫెసిలిటీస్ లేనే లేవు. వాళ్ళు బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ఆవిడ దేంతో బయలుదేరి వెళ్ళింది? కాలినడకన. చాలా దూరం కాలినడక వెళ్ళాలి, తరువాత వాడెక్కాలి, మళ్ళీ దిగి చాలా దూరం కాలినడకన వెళ్ళాలి. అది కొన్ని నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు. ఆయన రాసినటువంటి ఆ ప్రతులన్నీ పట్టుకొని, ఆ పత్రికలన్నీ పట్టుకొని ఆవిడ చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళి చేరవేసింది. ఈరోజు ఇవన్నీ కూడా స్త్రీలే చేశారు అసలు ఇంచుమించు, కానీ యూదులే రాశారు కాబట్టి ఇవన్నీ చాలాసార్లు చెప్తున్నాను నేను. స్త్రీల గురించినటువంటి పుస్తకాలు ఎక్కువగా మనకి అవైలబుల్గా లేవు, అయినప్పటికీ ఉన్న ఇన్ఫర్మేషన్ చాలు మనకి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఏం కావాలి? మగ్దలేనే అంటే సలోమి కూడా ఏం చేసింది? పిల్లలిద్దరిని ఇచ్చి, బాబు నేను స్త్రీని కాబట్టి నీ వెనకాల రాకూడదు కాబట్టి నా పిల్లలిద్దరిని వాడుకో బాబు, మగపిల్లలు యాకోబు యోహాను నా పిల్లల పేర్లు, నువ్వు వాడుకో బాబు అని పిల్లల్ని ఒకరిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయిందా? ఆవిడ సర్వీసులోనే ఉంది, ఆవిడ సర్వీసులోనే ఉంది. ఎంతవరకు సర్వీసులో ఉంది? సిలువ వరకు సర్వీసులో ఉంది. అంతకీ ముంచి లోకాసు వార్తలో రాయబడినట్లు ఆయన సిలువ దగ్గర ఉన్న స్త్రీలు ఎవరనగా మగ్దలేనే మరియయు, యేసు తల్లి అయిన మరియయు, సలోమెయు, ఈ యొక్క కూజా భార్య అయినటువంటి యోహన్నయు, ఇంకా మిగిలినటువంటి స్త్రీలను. వీళ్ళందరూ మేడగదిలో కూడా ఉన్నారు. హల్లెలూయా. అనేక మంది పురుషులతో పాటు వీరందరూ కూడా మేడగదిలో కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు వాళ్ళందరూ పరిచర్యలు చేశారు. వాళ్ళతో పాటు వీళ్ళు హతసాక్షులు అయిపోయారు. తలలు నరికించుకోవడానికి కూడా ఏమాత్రం భయం వాళ్ళకి కలగలేదు. అంతవరకు వాళ్ళ సర్వీసెస్ జరిగాయి, ప్రభువు వాడుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్త్రీలు వాడబడుతూనే ఉన్నారు, పిలవబడుతూనే ఉన్నారు. మనల్ని ఏమేమి పిలుపుతో పిలిచారు, ఇక్కడ కూర్చున్న మీరే కాకుండా యూట్యూబ్లో వినుచున్న వాళ్ళు కూడా మిమ్మల్ని ఏ పిలుపుతో, ఏ కాలింగ్ మీకు వచ్చిందో దాంట్లో దేనికి భయపడడానికి ఏమీ లేదు. ఎందుకంటే పిలిచినవాడు ఆయన. పేతురుని, యోహానుని, వీళ్ళందరినీ మనుషులు వచ్చి అంటున్నారు, మీరేంటి ఇలా చేస్తున్నారు, మీరేంటి ఇలా చేస్తున్నారు, మీరేంటి ఇలా చేస్తున్నారు అని అడుగుతుంటే ఈ యొక్క అపోస్తుల కార్యాల్లో ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే, మేము దేవుని మాట వినాలా, మీ మాట వినాలా అడుగుతాడు పేతురు. అయ్యలారా, మేము దేవుని మాట వినాలా, మనుషుల మాట వినాలా చెప్పండి. మా దేవుడు ఏం చెప్పాడో మేము దేవుని మాట వింటున్నాం. హల్లెలూయా. అది ఆయనకే సొంతం కాదు, ఈరోజు నాకు కూడా. మనుషుల మాట వినాలా లేకపోతే దేవుని మాట వినాలా? ఆయన ఏం చెప్పాడో ఆ మాటనే వింటున్నాను తప్ప మనకి భ్రమపరిచే ఆత్మ, వాళ్ళకి మంచి ఆత్మ ఏమీ లేదు. పరిశుద్ధాత్ముడు దేవుడు రొట్టెని అడిగితే రొట్టెనే ఇస్తాడు కానీ రాతినివ్వడు. అంతేనా అండి? ఆయన గుడ్డును అడిగితే గుడ్డునే ఇస్తాడు కానీ తేలినివ్వడు. చేపను అడిగితే చేపనే ఇస్తాడు కానీ పామునివ్వడు. మనం ప్రభువుని పరిశుద్ధాత్మ అడిగాము, ఆయన ఆత్మే మన మీద పనిచేస్తుంది. ఆయన ఆత్మ ద్వారా మనము లీడ్ చేయబడుతున్నాం. మన స్త్రీలుగా మన వంతు పాత్ర ఏంటో, ఇంట్లో, సంఘములో, వ్యాపారంలో, ఉద్యోగంలో మీ వంతు పాత్ర ఏంటో మీరు నమ్మకంగా చేయండి. డిగ్నిటీ, రాయల్టీ, ప్యూరిటీ, అవునా, హోప్, ఇవన్నీ కలిగి మనం కూడా చక్కగా జాగ్రత్తగా మన జీవితకాలంలో ఒక మంచి పేరు దేవుని దగ్గర సంపాదించుకొని మన యొక్క జీవితాలు పరమార్థం అయ్యాయి. ఈ స్త్రీలు దేవుని కొరకు వారి చివరి నిమిషం వరకు ఇలా పాటుపడ్డారు, ఇన్ని ఆత్మలను రక్షించారు, ఇంత ప్రభువు యొక్క కోట ఈ యొక్క దేశంలో కట్టారు అనే పేరు మన అందరికీ రావాలి. అట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలని కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, నిత్య నివాసి సత్యస్వరూపి, నీకు వందనాలు. జీవము గల ప్రతిదానికి తండ్రి అయినవాడా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, మా పితరుల దేవుడా, మా దేవుడా, నీకు వందనాలు. ఈరోజు కొన్ని మాటలు మా ఎక్స్పీరియన్స్తో చెప్పినవి తప్ప దేవా అవి వేరే ఎక్కడి నుంచో నేను తీసుకొచ్చి చెప్పలేదు. నా దేవుడు చూపించిన లేఖన భాగాలను మేము ధ్యానం చేశాము తప్ప వేరే ఎక్కడి నుంచో ఈ మాటలు రాలేదు. మీరు మమ్మల్ని పిలిచిన పిలుపు ఎంత గంభీరమైనదో చెప్పుకున్నాను తప్ప వేరే ఎక్కడి నుంచో ఈ మాటలు మేము తేలేదు ప్రభువా. నాయన, ఒకరికొకరు గౌరవించుకుంటూ స్త్రీలు పురుషులు కూడా దేవుడు పిలుపుని అనుసరించి ముందుకు వెళ్ళి సేవ చేస్తే అది మంచిదని ఈరోజు కొందరైనా గ్రహించడానికి అవసరమైన కృప వారికి దయచేయండి. గొప్ప కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వినుచున్న వారందరి జీవితాలలో గొప్ప విజయాన్ని నింపండి, విడుదలను నింపండి, ధైర్యాన్ని నింపండి అయా. ఇంకా ఆత్మశక్తితో నింపండి, పరిశుద్ధాత్మ బలముతో నింపండి. ఆత్మ కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఇంకా నాయన మీరు మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిచర్యలు మేము హార్ట్ఫుల్గా చేయడానికి అవసరమైన కృప స్త్రీలమైన మాకు దయచేయమని, మహాసైన్యముగా స్త్రీలు లేవడానికి సహాయం చేయమని, ఆత్మశక్తితో ఈ కార్యాలు జరిగించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు క్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో మా ఈ ప్రార్థనాన్ని సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.